నరసింహస్వామి ఆలయం నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలపై మా ప్రతినిధి సిరిసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరిసాగర్, అక్కడ మొత్తానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సిరి? ప్రోగ్రామ్ కంటిన్యూ మార్చేస్తుంటారు. మనము ఇప్పుడైతే రామచంద్రపురంలో ఉన్న బిహెచ్ఎల్లో రామచంద్రపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటున్నారు. మనం ఆలయ కమిటీ మెంబర్స్తో అయితే ఉన్నాము. వాళ్ళని అడిగి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు వాళ్ళు చేశారనేది అయితే కనుక్కుందాము. ఇది మన బిహెచ్ఎల్ శ్రీ వెంకటేశ్వర యోగేశ్వర దేవస్థానంలో అజరామరంగా విరాజిల్లుతున్నటువంటి అభిషేక లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అత్యద్భుతమైన ఏర్పాట్లతో శ్రీ భార్గవ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మంచి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మనకు రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. అలాగే భక్తులందరికీ కూడా స్వామివారు ప్రసన్నమయ్యే విధంగా పూజా కార్యక్రమాలు ఉదయం అంటే రాత్రి 12 గంటల నుంచి మొదలైన పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పూజా కార్యక్రమాలలో భక్త మహాశయులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఇది ఈ ఒకరోజుతో ఈ సంవత్సరంతో జరిగినటువంటి కార్యక్రమం కాదు. గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని వీక్షించడానికి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు భక్త మహాశయులందరూ కూడా స్వామివారి దర్శనార్థం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. ఇక్కడ ప్రతి నిత్యము ఎన్నో రకాల పూజా కార్యక్రమాలతో భక్తులను స్వామివారి చెంతకు చేర్చేటువంటి ఎన్నో రకాల మార్గాలను ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భక్త మహాశయులందరూ కూడా ఎంతో భక్తితో మరెంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేసి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వాతి నక్షత్రం రోజు జరిగేటువంటి అభిషేక కార్యక్రమం చూడడానికి మనకు రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో అనునిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దేవాలయ ప్రాంగణాన్ని మనము ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చినట్లయితే మనకు ఉదయం ప్రాతకాలం లేవగానే మనకు సుప్రభాత సేవతో మొదలయ్యే 5:45 మొదలయ్యే సుప్రభాత సేవతో రాత్రి 8:30 తర్వాత స్వామివారి పవలింపు సేవతో పూర్తవుతుంది. అలాగే 9:30 వరకు ఈ కార్యక్రమాలు ఎంతో నిరాటంకంగా అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భక్త మహాశైలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. వారందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని శ్రీ వెంకటేశ్వర యోగేశ్వర దేవస్థాన కమిటీ మెంబర్స్గా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారందరికీ పంచాలని, వారందరికీ ఇవ్వాలని, స్వామివారు ఎన్నో రకాల పూజా కార్యక్రమంలో వాళ్ళందరికీ పాల్గొనడానికి వారి యొక్క ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా మేమందరము స్వామివారిని వేడుకుంటూ ఉంటాము. అలాగే ఇక్కడికి విచ్చేసే భక్త మహాశయులు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించే విధంగా ప్రతి ఆర్జిత సేవా కార్యక్రమాలు ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వారందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటారంటే ఆ సమయంలో ఇక్కడకు వచ్చి చూసినప్పుడు ఆ రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పేసి తన్మయత్వంతో వారు చెప్పే మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక్కడ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దేవాలయ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది. భక్త మహాశయులందరూ కూడా బారులు తీరి ప్రతి నిత్యము స్వామివారి చెంతకు చేరి స్వామివారి నిత్య కైంకర్యాలను చూస్తూ స్వామివారి సేవలో వారందరూ పాల్గొంటూ ఉంటారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మరెంతో ఉత్సాహంగా ఇంకా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాల్లో మా దేవాలయ అర్చకుల వేద పండితుల పాత్ర మరువలేనిది, మరెంతో శ్రేష్టమైనది. భక్తులను స్వామివారి చెంతకు చేర్చేటువంటి అద్భుతమైన
మంత్రోచ్చారణలతో వేద మంత్రోచ్చారణలతో మరెన్నో పూజా కార్యక్రమాలతో హోమము ఇలాంటి ఒక్కొక్క కార్యక్రమాన్ని చెప్పుకుంటూ పోతే మనం ఎంతసేపు చెప్పినా తక్కువే అనే విధంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాము. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, ఎలా చేశారు వైకుంఠ ఏకాదశికి సంబంధించి? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ బీహెచ్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతో వేల మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి పొద్దున్నే ఈరోజు ఇక్కడ 3 గంటల నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3:30 తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనము మొదలైంది. ఈ భక్తులందరూ కూడా ఇప్పుడు నిరంతరం కంటిన్యూగా వస్తూ ఉంటారు. ఇది 2 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. 2 గంటల నుంచి ఒక 2 గంటలు విరామం తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి నైట్ 9:30 వరకు కూడా ఈ యొక్క 9:30-10 గంటల వరకు కూడా ఈ యొక్క దర్శనం కార్యక్రమం కల్పించబడుతుంది. భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా దేవాలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ శ్రీ వెంకటేశ్వర యోగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి శ్రీ ఉత్తర ద్వార దర్శనంలో ఎక్కడా లేని విధంగా ఈ కాంప్లెక్స్లో 2 ఉత్తర ద్వారాలు లభించడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దర్శనానికి వచ్చి స్వామివారి దీవెనలను తీసుకుని కృపాకటాక్షాలు పొందగలరని, అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా వేద పండితులు మనతో ఉన్నారు. వేద పండితులు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. చెప్పమ్మా. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు, ఈ పూజకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు మీరు ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే స్వామివారు వైకుంఠంలో ఉత్తర ద్వారం కూడా దర్శనం ఎవరికైతే ఇస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలతో పాటు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి విశిష్టమైనటువంటి రోజు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అందరూ కూడా. ఈ చుట్టుపక్కల అంటే బీహెచ్ఎల్ రామచంద్రాపురం దేవాలయాల చుట్టుపక్కలలో ఉన్నటువంటి 7-8 ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి. అయినా కూడా మన బీహెచ్ఎల్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి, అభిషేక నరసింహస్వామి వారి ఆలయాలు విశేషంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకు గత 60 సంవత్సరాలు అంటే 59లో వెంకటేశ్వర స్వామి 69లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నరసింహస్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. మనకు చుట్టుపక్కల నుంచే కాదు, చాలా దూరం నుంచి అంటే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, అలాగే విజయవాడ, గుంటూరు, కర్నూలు ఇలా ఏ స్థానం అనేటువంటిది కాకుండా ప్రతి చోట నుంచి కూడా ఈ దేవాలయానికి వస్తారు. విశేషంగా పండగల రోజుల్లో వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ అందరికీ కూడా కోరికలు తీరుతాయి. మాది ప్రతిరోజు కూడా అభిషేక నరసింహస్వామి పేరు రావడానికి కారణం కూడా రోజు ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. నరసింహస్వామికి ఎక్కడ కూడా నిత్యాభిషేకం లేదు, కానీ ఈ దేవాలయంలో నిత్యం నరసింహస్వామికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే స్వాతి నక్షత్రం రోజు విశేషమైనటువంటి తామర పుష్పార్చన, అలాగే సుదర్శన హోమము ఇలాంటి కార్యక్రమాలు, స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలతో పాటు ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి దేవాలయాలు యోగేశ్వర స్వామి వారు, అలాగే వెంకటేశ్వర స్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారు ఇలా అన్ని దేవాలయాల్లో కూడా ఆర్జిత సేవలు అనేటువంటి అంటే ప్రతి దేవునికి ఒక నక్షత్ర ప్రకారంగా ఉంటుంది కాబట్టి వాటి ప్రకారంగా ప్రతి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దేవాలయానికి ముఖ్యంగా విశేషం ఏంటంటే ప్రతి దేవుడు కూడా ఇక్కడ కొలువై తీరి ఉన్నారు. మనకు మొదటి నుండి కూడా 68లో ఎప్పుడైతే శివాలయం ప్రతిష్ట జరిగిందో పరమాచార్యుల చేతి మీద చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, కంచి పరమాచార్యుల వారు ప్రతిష్ఠించారు. అది అప్పటి నుంచి కూడా ఆయన యోగేశ్వర నామధేయం చేశారు స్వామివారికి. యోగేశ్వర స్వామివారు అని చెప్పేసి అందుకే పేరు వచ్చింది. కాబట్టి యోగేశ్వర స్వామివారి ఇక్కడ ఉంటే యోగం కలుగుతుందని చెప్పేసి ఆయన ఉవాచ. కాబట్టి ఇక్కడ యోగేశ్వర స్వామి వారి నామధేయము ఒక శివుడికే వస్తుందంటే కాదు. మన కృష్ణుడి సహస్రనామాల్లో యోగేశ్వర నామధేయం ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి యోగేశ్వరుడు ఉన్నాడు, నరసింహస్వామికి యోగేశ్వరుడు ఉన్నాడు.
అంటే యోగేశ్వరుడు అనేటువంటి నామము ఓన్లీ శివుడికి మాత్రమే కాదు, ప్రతి దేవుడికి సంబంధించింది. కాబట్టి ఆయన ఆ నామధేయం ఎలా అయితే ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఈ స్థల పురాణం వృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ 68 నుంచి ఎలాగైతే ప్రారంభమైందో ఉత్సవాలు, అభిషేకాలు, నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, అలాగే కుంభాభిషేకాలు, ఇలాంటి విశేషమైనటువంటి అన్నీ జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే నరసింహస్వామి వారు, సరస్వతీమాత, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా తర్వాత కాలంలో ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా విశేషమైనటువంటి స్వామివార్ల చేతుల మీద అద్భుతంగా జరిగింది. ఇప్పటి వరకు కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక భవిష్యత్తులో కూడా ఆ స్వామివారి అనుగ్రహం చేత భక్తులందరి కూడా కోరికలు తీరుస్తూ స్వామివారు అందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే దర్శనం చేసుకుంటారో నరసింహస్వామిని కానీ, వెంకటేశ్వర స్వామి, యోగేశ్వర స్వామి, అందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే ప్రతి సంవత్సరంలో ఏ ఒక్క నెల కూడా ఖాళీ ఉండదమ్మా. ఏ నెల ఖాళీ ఉండకుండా ఉత్సవాలు జరుగుతాయి ఈ దేవాలయంలో మాత్రమే, ఇంకెక్కడా అది లేదు. జనవరితో మొదలు పెడితే జనవరిలో ముక్కోటి ఏకాదశి, ఫిబ్రవరిలో మహాశివరాత్రి, అలాగే మార్చిలో ఉగాది అలాంటివి వస్తాయి, మహాలక్ష్మి యాగం, ఏప్రిల్లో శ్రీరామనవమి ఉత్సవాలు, అలాగే మేలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి, నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు, అలాగే జూన్ సరస్వతి మాత బ్రహ్మోత్సవాల ప్రతిష్టాపన జరిగింది కాబట్టి బ్రహ్మోత్సవాలు జూన్లో ఉంటాయి. అలాగే జూలై ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం కాబట్టి అది ఉత్సవాలు జరుగుతాయి. అలాగే సెప్టెంబర్లో వినాయక చవితి ఉత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. అక్టోబర్లో విశేషమైనటువంటి అమ్మవారి నవరాత్రులు యోగీశ్వరి మాతకు జరుగుతాయి, అలాగే సరస్వతి మాతకు జరుగుతాయి. ఇక నవంబర్ చెప్పుకుంటే కార్తీక మాసం చెప్పక్కర్లేదు, నెల రోజులు విశేషమైనటువంటి పూజలే. డిసెంబర్లో వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి, ధనుర్మాసము, అలాగే కాలభైరవాష్టమి, అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నెల ఈ దేవాలయంలో ఏ రోజు కూడా ఉత్సవం లేకుండా ఏ మాసం కూడా లేదు. ప్రతి నెల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి నెల ఉత్సవాల్లో అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగే స్వామివారి అనుగ్రహం కూడా అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. స్వామి గారు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిథి అనేది నిన్నటి నుంచి మొదలైందని అయితే చెప్తున్నారు. అది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగుస్తుందంటారు? అమ్మ, నిన్న మధ్యాహ్నం మొదలైనప్పటికీ కూడా మన శాస్త్ర ప్రకారంగా సూర్యోదయాది ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మన దిన ప్రమాణంగా తీసుకుంటాం, శాస్త్ర ప్రకారం, జ్యోతిష్య ప్రకారంగా కూడా. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అపరాహ్నం వరకు కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈరోజే ఏకాదశి ఉపవాసం, ఈరోజే ఏకాదశి ఉత్సవం, ముక్కోటి ఏకాదశి. కాబట్టి రాత్రి 12 గంటల నుంచి కూడా స్వామివారి అభిషేకాలు, సహస్రనామార్చనలు, పూజలు మొదలయ్యాయి. ఉదయం 3 గంటల నుంచి కూడా ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైంది. సాయంత్రం రాత్రి 10 వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా వచ్చి ఈరోజు ఉత్తరద్వార దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా ఆ అనుగ్రహం లభిస్తుంది. తిథి